మోహనవాణి శ్రోతలకు నమస్కారం. గరుడకేతనము తరువాయి భాగమునకు స్వాగతం. ఉద్ధవుడు ధర్మరాజును ఇలా ప్రశ్నించాడు. శంతనపుత్రుడగు భీష్ముడు పవిత్రమగు గంగాదేవి సుతుడు. ఇతడు వేదాంగములందు నిష్ణాతుడు. పరశురాముని శిష్యుడు. యవనమునందే తండ్రి కొరకు తన వైవాహిక జీవితమును రాజ్యాధికారమును కూడా త్యాగము చేసిన లోకోత్తర చరితుడు. ఇంకను సకల ధర్మములు తెలిసినవాడు, భగవద్భక్తుడు మరియు వాసుదేవుని యందు ప్రపన్నుడైనవాడు కూడా. హస్తినాపుర సామ్రాజ్యమునకు మొదట పాండురాజును, పిమ్మట ధృతరాష్ట్రుని పరిపాలకులుగా నిలుపుటకు ముందు సామ్రాజ్య రక్షకుడై ధర్మ మార్గమున ప్రజలను పరిపాలించినవాడు. పాండురాజు మరణానంతరము కుంతిని పాండునందనులను రాజపరివారమున సముచిత స్థానమున నిలిపి పాండవ జ్యేష్ఠుని యువరాజుగా పట్టాభిషిక్తుని చేయించినవాడు. యుధిష్ఠిరుడు అతని తమ్ములు ధర్మపరులని, సత్యపాలనయందు నిష్టగలవారని, సకల సద్గుణ సంపన్నులని ఎరిగినవాడు. అంతేకాక దుర్యోధనాదుల దుర్బుద్ధియు, పాండుకుమారులపై ప్రారంభము నుండి వారు చేసిన దుశ్చర్యలను తెలిసినవాడు. ఇంతటి సకల గుణ సంపన్నుడు, ధైర్యవంతుడు, శౌర్యవంతుడు కూడా అయిన భీష్ముడు ఎందువలన పాండుకుమారులకు జరిగిన అన్యాయమును నిలువరింపలేకున్నాడు. అతడే తలుచుకొనినచో ధర్మపరులైన పాండవులకు వారి పత్నియు పవిత్ర చరితయునగు పాంచాలికిని ఇన్ని ఇక్కట్లు కలిగి ఉండడివి కావు కదా. అంతటా ధర్మరాజు బదులు శ్రీకృష్ణుడు బదులు చెప్పాడు. ఉద్ధవా, నీవు పలికిన సద్గుణములన్నీ నిస్సందేహముగా భీష్ముని యందు ఉన్నాయి. కానీ ధర్మము విషయమున అతడు ఉదాసీనుడుగా ప్రవర్తించుచున్నాడు. ధర్మ నిరతి కన్నను, ప్రజాక్షేమము కన్నను ఇతడు వ్యక్తిగతమగు మమకారమునకే అధిక ప్రాధాన్యతనిచ్చి ఆశాంతము దానికి లొంగిపోయినవాడు. అతని జీవితము మొదట ధృతరాష్ట్రునికి తోకగా సాగినది. ప్రస్తుతము అతడు దుర్యోధనుని వశానువర్తి అయి నడుచుచున్నాడు. ఇందువలననే మాయాద్యూతము జరిగిన సందర్భమునను ద్రుపద రాజకుమారికి వస్త్రాపహరణము చేయు ప్రయత్నము చేయుచున్నప్పుడును సామర్థ్యముండి అతడు నిలువరింపలేదు. ఉద్ధవుడు అతడు కురు సింహాసనము యొక్క రక్షణకు బద్ధకంకణుడై ఉండుట వలన ఇట్లు ప్రవర్తింపవలసి వచ్చుచున్నదని కొందరు భావించుచున్నారు. కృష్ణుడు అట్లయినను సింహాసనముపై ధర్మపరాయణుడైన వానిని నిలిపినచో ప్రజలకు సుఖశాంతులు కలుగును. కానీ ధర్మబుద్ధి లేని వానిని, దుష్ట స్వభావము గలవానిని, సింహాసనమును అధింపజేసిన వానిని రక్షించుట ధర్మమెట్లవుతుంది? సుభిక్షముగానున్న మత్స్య దేశమును కొల్లగొట్టి వారి గోధనమును అపహరించుట అధర్మమే కదా. నియమము ప్రకారము అరణ్యవాసము, అజ్ఞాతవాసములను పూర్తి చేసుకొని
రానున్న పాండవుల ఉనికిని సూచించి భీష్ముడు వారి అజ్ఞాతవాసమును భంగపరచు ప్రయత్నమునకు సహకరించాడు కదా. పాండవులు ధర్మమూర్తులని కొనియాడుచూ కూడా ఇట్టి దుశ్చర్యలకు సహకరించుట అధర్మముగాదా? అసలు అట్టి చర్యలను నివారింపగలవాడయ్యును తాను కూడా అందు పాల్గొన్నాడు. ఉత్తర గోగ్రహణమునకై వెడలిన సమయమున పాండవుల అజ్ఞాతవాసకాలము పూర్తి అయినట్లు నిశ్చయముగా దుర్యోధనునకు తెలిపి ఆ తరువాత కూడా అతనిని వారింపక గోగణమును తోలుకొని అతనిని హస్తినకు పొమ్మని తాను మిగిలిన వారితో కలిసి పార్థుని నిలువరించెదననియో పలుకుట అతని అధర్మవర్తనమునకు తార్కాణము. చివరకు యుద్ధము పరిసమాప్తి అయి అర్జునుడు మరలిపోవు సమయమున వెనుక నుండి అతనిపై బాణప్రయోగము చేసి అర్జునుని గాయపరుచుట అతని వంటి వాడు చేయవలసిన పని కాదు. భీష్ముడిట్లు ప్రవర్తించుటకు కల ఒకే ఒక కారణము అతనికి దుర్యోధనునిపై కల పెంచిన వ్యామోహమే. ఉద్ధవుడు ద్రోణాచార్యుడు పవిత్రమగు భరద్వాజ వంశమున జన్మించినవాడు. వేదాంగములను అధ్యయము చేసినవాడు. సమస్త ధర్మములను తెలిసినవాడు. యుద్ధ నియమములను కూడా తెలిసినవాడు. పాండుకుమారుల యొక్క ధర్మనిరతి, సత్యవ్రతము, సత్ప్రవర్తనము, దివ్యత్వము మొదలగు లక్షణములు బాగుగా ఎరిగి మరల కీర్తించుచూ కూడా ధర్మ విరోధియగు దుర్యోధనుని పక్షమున నుండి అతని దుశ్చర్యలను వారింపక సహకరించుట ఆశ్చర్యకరముగా ఉన్నది. బలరాముడు ఇందు ఆశ్చర్యమేమీ లేదు. ధర్మములెన్ని తెలిసినను ద్రోణుడు రజోగుణము గలవాడు మరియు స్వార్థపరుడు. రాజభోగములకు లొంగినవాడగుటచే దుర్యోధనుని కొలువును అతడు వీడలేదు. గురుస్థానమున నుండి కూడా అధర్మమును ఆచరించుచు దుర్యోధనునికి హితము చెప్పుటలో అసమర్థుడయ్యాడు. మరియు మొగమాటమున పడినవాడు. అధర్మమును అరికట్టు ప్రయత్నమును చేయకపోవుటే కాక ఇతడు దుర్యోధనుని దుశ్చర్యలయందు స్వయముగా పాల్గొని సహకరించాడు. సాత్యకి కర్ణుడు పాండవులపై పగబోనుటకు కారణము అతనికి దుర్యోధనునిపై గల స్వామిభక్తియేనా? అతడు దానగుణము చేత ప్రసిద్ధుడై ఉండి కూడా దుర్యోధనుని వంటి ధర్మ విరోధుల సాంగత్యమున ఉండుట ఎలా సంభవించింది? కృష్ణుడు పాండుకుమారులపై అతనికి గల వైరమునకు నిర్దిష్ట కారణమేమీ లేదు. అర్జునుడు అస్త్ర విద్యలో ప్రపంచమున అసమానుడని ఖ్యాతి పొందుట ఇతడు భరించలేకపోయాడు. అర్జునునిపై కల అసూయ వటవృక్షము వలె అతనిలో ఊడలతో పెరిగి పాండవులందరిపైనను వైరముగా మారింది. తానెప్పటికీ ఒంటరిగా అర్జునుని జయింపలేడని అతనికి తెలియను. అందువలననే పెద్ద సామ్రాజ్యమునకు ఉత్తరాధికారి
కావచ్చునను భావముతో ఉన్న దుర్యోధనునితో మైత్రి చేశాడు. ఇక అతని స్వామి భక్తి పరిమితమైనది. నిజమైన స్వామి భక్తి ఉన్నచో ఆత్మ వినాశమునకు దారితీయు పనులను దుర్యోధనుడు తలపెట్టినప్పుడు మిత్రుడుగా తాను దానిని విరమింపచేయకపోగా తానే వానిని ప్రోత్సహించి ముందుకు త్రోసడివాడు కాదు గదా. ఘోషయాత్రకు పాండవుల అజ్ఞాతవాసమును భగ్నము చేయుటకు విరటుని గోగుణమును కొల్లగొట్టి అటుపైన అర్జునునిపై అకారణ యుద్ధమును తలపెట్టుటకై దుర్యోధనుడు నిర్ణయించుటకు ఇతడే కారణము. దీనికి తోడు బాల్యము నుండి అతనికి స్వాతిశయము ఎక్కువ. అందువలననే విపత్కర పరిస్థితులు వాటిల్లినప్పుడు ఒంటరిగా దుర్యోధనుని విడిచిపెట్టి పలుమార్లు ఆత్మరక్షణకై పారిపోవుటయు జరిగింది. అతని దానగుణము కూడా కీర్తికాంక్షతో కూడినదే కానీ స్వచ్ఛమైనది కాదు. సాత్వికి ఉత్తర గోగ్రహణమునకై వెడలినప్పుడు అర్జునుడు ప్రకటమైనప్పుడు దుర్యోధనుడు పాండవులు మరల అరణ్య అజ్ఞాతవాసములకు వెడలవలసి వచ్చినని ప్రకటించాడు. కానీ భీష్ముడు అజ్ఞాతవాస కాలము పూర్తి అయినందువలననే పార్థుడు తమ ముందుకు వచ్చినట్లు నిశ్చయముగా తెలిపాడు. అయినను యుద్ధము చేయవలనని నిశ్చయించుటలో దుర్యోధనుని ఆంతర్యమేమిటి? బలరాముడు దుర్యోధనుడు సహజముగా ధర్మం వ్యతిరేకి మరియు కుటిల స్వభావుడు. దానికి తోడు కర్ణుని దుస్సాంగత్యము, శకుని యొక్క దుర్బోధ కూడా అతని దుర్లక్షణమునింకను పెంచాయి. పాండవుల అజ్ఞాతవాస కాలము పూర్తి అయినదని తెలిసిన తరువాత కూడా యుద్ధము చేయ నిశ్చయించుటకు మొదటి కారణము విరటుని గోధనమును కొల్లగొట్టవలనను దుశ్చింతయే. అర్జునుడు అచట ఒంటరి అయి ఉన్నాడు కావున తామెల్లరూ కలిసి అతనిని అంతమొందించినచో ఇక పాండవులందరూ నశించిపోవుదనియు తాను నిష్కటంకముగా రాజ్యమును అనుభవించుననియు అతని ఉద్దేశ్యం. అతనికి స్వాభిమానమెంత ఉన్నను ప్రాణభీతియు ఎక్కువే. అందువలననే అర్జునుని నిద్రింపలేక రణభూమి నుండి పారిపోయాడు. అటుపైన యుద్ధనీతిని కూడా లక్ష్య పెట్టక తాను మహారథులందరితో కలిసి మూకుమ్మడిగా అర్జునునిపై దివ్యాస్త్రములను ప్రయోగించి అతనిని వధింపచూచాడు. పాండవులు వాసుదేవునికి శరణాగతులు. ధర్మము తప్పని వారగుట వలన దుర్యోధనాదులు ఎన్ని పన్నాగములు పన్నినను విజయము పాండవులకే దక్కింది. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.